భాస్కరం. ఎస్ డాడీ. నువ్వు కాలేజీకి వెళ్ళి ఎన్ని రోజులైంది? అదేం డాడీ, ఐ వెరీ ప్రాంప్ట్. నువ్వు కాలేజీ పాలిటిక్స్ లో షైన్ అయ్యి టౌన్ పాలిటిక్స్ లో ఎంటర్ అయ్యి స్టేట్ పాలిటిక్స్ లో సెటిల్ అవుతావు. కాలేజీకి పంపిస్తే ఆడపిల్లలు తిరుగుతావు. డాడీ నేను ఇక ముందు ఎప్పుడు అలాంటి మాట వింటాను వెళ్ళదు. కాళేశ్వరరావు గారు. రామయ్య లాల్ రా 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 కూర్చో. ఏం కూర్చోవడం ఏమిటో, మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీలా. ఇలాంటి విషయాలు నిదానంగా మాట్లాడుకోవాలయ్యా. విషయం చెప్పు. మగుళ్ళు కూర్చు తీసుకురాకుండా ఖాళీ లారీలు తెచ్చేవేమిటయ్యా అని పార్టీ ప్రెసిడెంట్ గారు నన్ను కోపడ్డారు. ట్రాన్స్పోర్టేషన్ కష్టం అయితే ప్రెసిడెంట్ గారి కారు ముందు పెట్టి వెనక లారీలో సామాన్ తీసుకురామన్నారు. అది కాదయ్యా, అనుకోకుండా వరద బాధితుల పేరుతో కూలి జనం వచ్చి ఆ గోడౌన్లో చేరారు. దాంతో అక్కడ ఉన్న వస్తువులు బయటికి తీయడానికి వీలైపోయింది. మరి ఇప్పుడు ఎలాగండి? ఈ సంగతి ఆయన గారికి తెలిస్తే ఆయన మిమ్మల్ని కూడా బ్రతకనివ్వరు. సింగపూర్ నుంచి కొత్త సరుకు దిగుమతి అవబోతుంది. అది మార్కెట్ లోకి వస్తే ఈ వస్తువుల రేటు పడిపోయి నష్టం వస్తుందని మీతో చెప్పమన్నారు. ఇప్పుడు సామాన్ అక్కడి నుంచి తీస్తే చాలా ప్రమాదం సార్. తీయకపోతే నాకు ప్రమాదం సార్. పోనీ మీకు వీలు పడిపోతే ఆ డబ్బు తిరిగి ఉండి ఆయన గారికి ఇచ్చేస్తాను. ఇదిగో అనవసరంగా నువ్వు కంగారు పడకయ్యా. కాళేశ్వరరావు గారు ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఆ సరుకు అక్కడికి చేరుస్తారని కాస్త ఆయనకు నచ్చ చెప్పవయ్యా. అలా చేయవయ్యా, అలా చేయి. ఏమిటో చాలా మంది జనం ఉన్నట్టున్నారు. మనం అనుకున్నట్టు చేయగలమంటావా? అనుమానం ఎందుకు, మొదలెడదాం పదం. రఘుపతి రాఘవ. ఎవరు బాబు మీరు? తుఫాన్లో ఇల్లు పోగొట్టుకున్నాం. చైర్మన్ గారు ఇక్కడ ఉండమన్నారు. తప్పు బాబు, గాంధీ గారు పుట్టిన ఈ దేశంలో బ్రాందీ తాగడం చాలా నేరం బాబు. చూడండి బాబు, గాంధీ గారు ఏమన్నారో తెలుసా? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమన్నారు. ఏది చూపించు? కాలానుగుణంగా గుణాలు కూడా మారుతాయని తెలియక రెండు చెంపలు పాల్గొట్టించుకున్నాను. ఎవరో గొడవ చేయడానికి వచ్చారు చూడు. ఎవరా మీరు? అరే బ్రదరు, అదిగో చాకు. ఎవరేంటే నీ బావని గుర్తుపట్ల? అలాగా బావా, వస్తానే. నాకు స్నానం చేయిస్తావా? తలంటుతావా? శాంతి 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 ఏంటని నాతో పెట్టుకున్నారంటే సెంటర్ లో పట్టుకొని చేత కొట్టేస్తాను. జాగ్రత్త. ముందు నిన్ను చేత కొడతానే. బాబు తప్పు బాబు, ఆడపిల్లలు కొట్టకూడదు. ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తెచ్చారని బాధపడుతున్నానమ్మా. మీరు తీరిగా కూర్చొని బాధపడండి. నీలోగా వాళ్ళ సంగతి చూస్తాను. జాగ్రత్తమ్మా.
అధికారంలో వచ్చిన సంవత్సరాలైనా ఈ హింసావాదుల బాధ మనకి తప్పలేదు బాబు. ఎంత పనైంది. జాగ్రత్త, మెల్లిగా. అసలు ఈ సిటీలో లా అండ్ ఆర్డర్ ఉందో లేదో అర్థం కావట్లేదండి. ఏమైందండి? ఏం చెప్పంటారండి, మన తుఫాన్లో వీళ్ళిద్దరు పాకలో పోయాయి. ఎవరు వీళ్ళు? సోషల్ వర్కర్స్ అండి. వీళ్ళ దెబ్బలు తిన్నారు కదా, రౌడీ షేపులు వచ్చినాయి. బాధితులందరికీ ఇంజనీర్ గారు మున్సిపల్ గోడౌన్స్ లో ఆశ్రయం ఇచ్చారా, మీ ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఉండండి రా అన్నాను. అది అదో పెద్ద నేరం చేసినట్టు వీళ్ళిద్దరిని ఎత్తిన శటకోపం పెట్టారండి. ఎవరు? ఆడేనండి, మున్సిపల్ ఇంజనీర్ రవీంద్ర గారు. మర్యాదగా మాట్లాడు, అతగాడు ఈయన తమ్ముడు. తమ్ముడు అయిన వారైతే మాత్రం ధర్మం మాట్లాడొద్దండి. తమ్ముడు అని నీతో ఆనంగా అంటున్నారు. ధర్మమే మాట్లాడాల్సి వస్తే వీళ్ళే ఆ గొడవ దగ్గరికి వెళ్లి ఆడపిల్లలను అల్లరి చేశారని ఇంతకు ముందే కేసు పెట్టడం జరిగింది. ఎవరు పెట్టారు? 3 to 1 సార్, వాళ్ళని పిలు. వీళ్ళేనండి మా రవిబాబు మీద సై చేసుకుంది. నిజమేనయ్యా, నిజమే. కానీ మున్సిపల్ ఇంజనీర్ గారే దౌర్జన్యం చేశారని వీళ్ళు కేసు పెడుతున్నారే. ఎవడా మాట అన్నది? బీచింగ్ పౌడర్ ఉతికిగలను. ఈ కౌన్సిలర్ ఇక్కడ ఉండగా అబద్ధాలు ఆడతారేంటి? ప్రశ్నలు వేయద్దు అని సమాధానం చెప్పు. స్వాతంత్ర యోధుడిగా నా దేశం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. బ్రిటిష్ వాళ్ళలాగా వీళ్ళంతా మా మీద తిరగబడితే అల్లూరు సీతారామరావు లాగా ఆ రవీంద్రబాబు వచ్చి మమ్మల్ని ఆదుకున్నాడు. వీళ్ళిద్దరూ ఉట్టి ఎదవాలండి. అవునండి. ఆడపిల్ల తాను చేస్తుంటే తాళాల దొడ్లకి వెళ్ళబోయారండి రౌడీ సచ్చినోళ్ళు. పైగా నన్ను ఓ చంపని కొడితే గాంధీ గారు అడుగుజాడలో రెండో చెప్పు చూపించాను. మొదటి దానికంటే గట్టిగా కొట్టారు సార్. అంతేకాదండి, ఇట్లాంటి తప్పుడు పనులు చేస్తారా ఎదవల్లారా? ప్రశ్నించినందుకు మా ఇంజనీర్ బాబుని కత్తితో పడిచారండి. అవునండి, అతగాడు ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నేను ఈ దేశానికి స్వతంత్రం ఎందుకు తీసుకొచ్చానా అని ఇక్కడ విచికిత్స పొందుతున్నాను. 3 to 1 వీళ్ళు లాకప్ లో పెట్టు. సార్. అదేమిటండి, న్యాయం కోసం వస్తే చటకోపం మానెత్తులు పెడతారేమిటి? మీ అన్నదమ్ములు ఇద్దరు కలిసి రాజ్యం వెళ్దాం అనుకుంటున్నారా? రైట్, మీకేం పర్వాలేదు, నేనున్నాను. పదండి. గాయపడిన రవీంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడన్నారు కదా? అవునండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ. మీరా? ఆగండి, ఎందుకు వచ్చారు లోపలికి? ఓహోహో, అర్థమైంది. న్యాయం కోసం పోరాడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చారా? రజనీ, మీరు ఊరుకోండి. చట్టం వాళ్ళ చేతిలో ఉంది కదని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోమంటారా? చూడమ్మాయి, నువ్వెందుకు అలా రెచ్చిపోతున్నావో నేను తెలుసుకోవచ్చా? నిరభ్యంతరంగా. అక్కడ కొట్లాట జరగడానికి కారణం ఇంజనీర్ గారు కాదు. ఆ చైర్మన్ మనుషులు కావాలని గొడవ చెయ్యాలని గోడౌన్ దగ్గరికి వచ్చారు. ఇదేమిటి, నేను అడ్డుపడితే ఈయన గాయపరిచి పారిపోయారు. చూడండి ఎంత గాయం. అది కాదు రజనీ, ఆయన ఏమిటండి నాకు తెలుసండి. అన్న చైర్మన్ గారు ఏజెంట్. డబ్బు గల వాళ్ళని చూసి భయపడే పోలీసు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు, అంతే కదా? సరేనమ్మాయి, నేను చైర్మన్కి ఏమవుతానో చెప్పావు. ఇంతకీ అతను నీకేమవుతాడు? ఏమవుతారా? ఈయన నాకేమవుతారా? రజనీ, ఊరుకోండి, మీరు ఎందుకు కంగారు పడతారు? ఈ పోలీసులను చూసి నాకేం భయం లేదు. ఇన్స్పెక్టర్ గారు, ఆయన నాకేమవుతారని కదా మీరు అడిగింది? అవునమ్మా, అదే అడిగాను. ఆయన నాకు మూడవుతాడు. అన్నయ్య, అది తను తమ్ముడు. నాకు అర్థమైందిలే. తమ్ముడు? అన్నయ్య? అయ్యో, నమస్కారం అండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గుడ్ బై, గుడ్ బై. దట్స్ ఆల్ రైట్. తమ్ముడు, నువ్వు ఒంటరిగా ఉంటావని తోడు కోసం వచ్చాను. కానీ నిన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళడమే మంచిదని తోచి వెళ్ళిపోతున్నాను. ఇదేమిటి, ఏ అవతారం ఎత్తావు ఇవాళ? దేవుడు 10 అవతారాలతోనే సరిపెట్టుకున్నాడు.